మై డియర్ బాడీస్, వెల్కమ్ బ్యాక్ టు వికాస్ రాజ్మలా తెలుగు. సో ఇవాళ టాపిక్లో మనం మాట్లాడుకోబోతున్నాము అబౌట్ సెక్స్లెస్ అండ్ రొమాన్స్లెస్ మ్యారేజెస్. ఎస్, ఎస్పెషలీ మన ఇండియాలో 99% మ్యారేజెస్లో రొమాన్స్ లేదు, సెక్స్ లేదు. ఏంటి వికాస్, ఇది సీరియస్ మ్యాటర్ ఎట్లయితుంది? రొమాన్స్, సెక్స్, మ్యారేజ్ అంటే ఇట్స్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ, మ్యారేజ్ అంటే ఇట్స్ అబౌట్ ఫ్యామిలీ. ఈ మొత్తం ప్రపంచంలో ఎవరు కూడా ఒక విషయం దొరకకపోతే ఏది చెయ్యరు. దట్ ఈస్ ద లా ఆఫ్ నేచర్. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఈ యూనివర్స్లో, ఈ ప్లానెట్ పైన ప్రతి ఒక్క జీవికి ఇది తెలుసు, ప్రతి ఒక్క పురుగుకి ఇది తెలుసు. ఏంటంటే అది మన ఇస్తేనే దానికి ఏదో ఒకటి దొరుకుతుంది. కానీ హ్యూమన్ బీయింగ్స్ ఏం మర్చిపోతారంటే, ఒక్కసారి ఒక మొగోన్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత, ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఛానల్ పైన నేను ఓన్లీ కేపబుల్ మగవాళ్ళ గురించి మాట్లాడతాను, దమ్మున్న మగవాళ్ళ గురించి మాట్లాడతాను, మంచిగా కష్టపడి ఏదో ఒకటి సంపాదించే మగవాళ్ళ గురించి మాట్లాడతాను. బేకార్ మగవాళ్ళ గురించి నేను మాట్లాడను, యూజ్లెస్ మగవాళ్ళ గురించి నేను మాట్లాడను. వాళ్ళు మన ఛానల్ చూడరు కూడా. మన ఛానల్ చూసే ప్రతి ఒక్క మగవాడు, దమ్మున్న మగవాడు, సంపాదించాలి, ఫ్యామిలీ గురించి ఏదో ఒకటి మంచిగా చెయ్యాలి, ప్రపంచాన్ని గురించి ఏదో ఒకటి మంచిగా చెయ్యాలని ఆలోచించే మగవాళ్ళే మన ఛానల్ చూస్తారు. థ్యాంక్ యూ బ్రదర్స్. సో ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక కేపబుల్ మగవాడు తప్పకుండా వాళ్ళ ఫ్యామిలీ గురించి కష్టపడతాడు, సంపాదించాలని ట్రై చేస్తాడు. కానీ అతను రిటర్న్లో ఎక్స్పెక్ట్ చేసేది తన వైఫ్ దగ్గరికి రొమాన్స్ అండ్ ఎస్, అబ్సల్యూట్లీ సెక్స్. ఇవి రెండు ఒక మగవాడికి దొరకలేదనుకోండి, అయినా వాడు చేస్తాడు, అయినా వాడు ఫ్యామిలీ గురించి కష్టపడతాడు. కానీ లోపల బాధపడుకుంటా, మోటివేషన్ లేకుండా, ఇంట్రెస్ట్ లేకుండా, రోజు లోపల ఏడ్చుకుంటా స్టిల్ ఫ్యామిలీ గురించి కష్టపడతాడు. కానీ అది న్యాయమా? ఒక మగవాడు అంత కష్టపడి ఫ్యామిలీకి, పిల్లలకి అంతా ఇస్తున్నప్పుడు, వాడికి బేసిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, టచ్, హగ్, కిస్, సెక్స్, చాలా మంది లేడీసు ఇవ్వరు. మన ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే, మ్యారేజ్ అంటే ఒక బిజినెస్. ఇప్పుడు ఎలాగో అలాగా ఒక మంచిగా సంపాదించే మగవాడిని మ్యారేజ్ చేసుకోవాలి, ఆస్తులున్న మగవాడిని మ్యారేజ్ చేసుకోవాలి, అంతే. ఆడిగా ఫిక్స్ అయిపోయింది అనమాట. ఇక దాని తర్వాత ఆడు ఏం చేస్తాడు? వాడికి నచ్చినా నచ్చకపోయినా, సెక్స్ దొరికినా దొరకకపోయినా, రొమాన్స్ దొరికినా దొరకకపోయినా, ఒక హగ్ దొరకకపోయినా, ఒక కిస్ దొరకకపోయినా, ఒక్క టచ్ దొరకకపోయినా వాడు సచ్చినట్టు ఫ్యామిలీకి ప్రొవైడ్ చేయాల్సిందే. వాడు లేదు, ఈ మ్యారేజ్ చాలా బోరింగ్ అయిపోయింది, ఈ మ్యారేజ్లో నాకు ఏమీ లేదు, దరిద్రమైన బతుకుతున్నాను ఈ మ్యారేజ్లోని వాడు అంటే, వాడిపైన 100 కేసులు వేసేస్తారు. డొమెస్టిక్ వైలెన్సు, డౌరీ హరాస్మెంటు, ఇది అది. సెక్స్ లేని మ్యారేజ్లో కూడా వాడిపైన మా మొగుడే మమ్మల్ని కొట్టి రేప్ చేశాడు అని కూడా లేడీసు కేసులు వేస్తారు. సో ఇక్కడ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక మగవాడు యాక్చువల్గా మ్యారేజ్ చేసుకునేదే రొమాన్స్ అండ్ సెక్స్ గురించి. ఒక మగవాడు బాడీ ఈజ్ డ్రివెన్ బై టెస్టోస్టెరాన్. ఆ హార్మోన్, అది చాలా పవర్ఫుల్ హార్మోన్. ఆ హార్మోన్ ఒక మగవాడికి దమ్మిస్తుంది. ఆ హార్మోన్ ఒక మగవాడికి ప్యాషన్ ఇస్తుంది, కష్టపడమని చెప్తుంది. యుద్ధాలు కొట్లాడు, నీ కంట్రీని కాపాడు, నీ ఫ్యామిలీని కాపాడు, ఒక రాజువిక అని ఆ హార్మోన్ చెప్తుంది. అదే హార్మోన్ ఇది కూడా చెప్తుంది, నువ్వు నీ లేడీని, నీ వైఫ్ని, నీ లవర్ని హగ్ చేయి,
టచ్ చేయి, కిస్ చేయి, సెక్స్ చేయి అని చెప్తుంది. కానీ మన ఇండియాలో జస్ట్ పిల్లలు పుట్టనికి లేడీస్ మగవాళ్ళతో సెక్స్ చేస్తారు. అందరు లేడీస్ అని కాదు, కోర్స్ నేను చాలా మంది దేవతలను కలిశాను ఎవరికైతే రొమాన్స్ సెక్స్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఉన్న బాయ్ ఫ్రెండ్, లవర్, హస్బెండ్కి చాలా మంచి రొమాన్స్ సెక్స్ ఇస్తారు. అలాంటి దేవతలను కూడా నేను కలిసిన నా పర్సనల్ లైఫ్లో. కాకపోతే వాళ్ళు వేలల్లో ఒకరు ఉంటారు, 1 in a few thousands. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క లేడీ మాట అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు మగవాడు మ్యారేజ్ అయిన తర్వాత నేను ఒక 2 years సంపాదించిన, జాబ్ చేసిన, ఇప్పుడు నేను చెయ్యను అంటే నడుస్తుందా? వాడిని చెప్పు తీసుకొని కొడుతుంది ఈ సొసైటీ, పెళ్ళాం కొడుతుంది, అందరూ వాడిని తిడతారు, వాడి నోటిపైన ఉంచి వాడిని తీసి బయట పడేస్తారు ఇంట్లోకి. పోరా, నువ్వు సంపాదించకపోతే ఎందుకు? అలాగనే లేడీస్ హ్యావ్ టు అండర్స్టాండ్. మీరు మ్యారేజ్ అయినా కొత్తలో 2-3 నెలలు సెక్స్ చేసినా ప్రెగ్నెంట్ అయిపోయినా, లేకపోతే 1-2 years సెక్స్ చేసినా ప్రెగ్నెంట్ అయిపోయినా, ఇప్పుడు నాకు సెక్స్తో సంబంధం లేదు, మ్యారేజ్ కొత్తలో చేసినా చాలు కదా. మగవాడు సాటిస్ఫైడ్ ఉండాలా? వాడు ఎట్లా ఉంటాడు? వాడి బాడీలో టెస్టోస్టెరాన్ డైలీ వస్తుంది. ఆ హార్మోన్ అంటే ఫుడ్ మంచిగా మనము 6 నెలలు తింటే చాలా జీవితాంతం బతకలేం కదా. సో మగవాడు ఎలాగైతే జీవితాంతం సంపాదించాలా, వాని ఫ్యామిలీకి డబ్బులు పెట్టాలా, లేడీ కూడా ఇదే అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అయితే లేడీస్ ఇంకోటి అర్థం చేసుకోవాలి. వాళ్ళ ప్రైమ్ టైం అంటే లేడీ బాడీ తన మెనపాజ్ అంటారు. మెనపాజ్ అంటే ఎప్పుడైతే తన మెన్స్ట్రల్ సైకిల్స్ ఆగిపోతాయి, ఆ స్టేజ్ ఒక 50 ఏజ్లో వస్తుంది. కోర్స్ దాని తర్వాత కూడా ఒక లేడీ సెక్స్, రొమాన్స్ అంటే జీవితాంతం ఎంజాయ్ చేయాలి. కానీ మెనోపాజ్ తర్వాత కూడా ఒక లేడీ సెక్స్ ఎంజాయ్ చేయొచ్చు, కానీ తన సెక్షువల్ డ్రైవ్ తగ్గిపోవచ్చు అని సైన్స్ అంటుంది. సో ఒక లేడీ ప్రైమ్ టైం, ఇప్పుడు మీరు ఒక అమ్మాయిని 30 ఏజ్లో మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, ఫస్ట్ అయితే మ్యారేజ్ తొందరగా చేసుకోండి ప్లీజ్. 30-32లో మ్యారేజ్ ఏందిరా దేవుడా, తొందర చేసుకోండి. ఓకే, ఎనీవేస్. సో మీరు ఒక లేడీని 30 ఏజ్లో మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, మా అంటే ఒక 15-18 years ఆ లేడీ ఇంట్రెస్ట్తో, నిజంగా లేడీ నేను ఇంట్రెస్ట్ చూపిస్తా, నా మొగుడుతో నేను సెక్స్ చేస్తా అన్న తన బాడీ లోపల హార్మోన్స్, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుంది లేడీస్కి. ఆ హార్మోన్స్ తనకు ప్రీ మెనపాజ్ వచ్చే టైం వరకే కరెక్ట్ హార్మోన్ సెక్రేషన్ ఉంటుంది. దాని తర్వాత హార్మోన్ సెక్రేషన్ తగ్గుతుంది లేడీస్కి. సో అప్పుడు వాళ్ళకి రియల్గానే సెక్స్లో ఇంట్రెస్ట్ తగ్గిపోవచ్చు. సో లేడీస్కి ఒక 15 years టైం విండో ఉంటుంది. ఆ 15 years టైం విండోలో కూడా వాళ్ళ మొగుడుతో మంచి సెక్స్, రొమాన్స్ చేయకపోతే ఎంత పెద్ద అన్యాయం అది చెప్పండి. చాలా పెద్ద అన్యాయం మీరు మీ మొగుడికి చేసేది. ఇప్పుడు అదే ఆ మొగుడు సెక్స్లెస్ మ్యారేజ్, సెక్స్ లేని మ్యారేజ్లో ఇక హార్మోన్స్, టెస్టోస్టెరాన్ రిలీజ్ అవుతుంది, భరించలేక ఎక్కడో ఒక సెక్స్ వర్కర్ దగ్గరికి వెళ్ళి, లేకపోతే బయట ఏదైనా అఫేర్ పెట్టుకున్నాడు అనుకో, ఆ మాట మీకు తెలిస్తే ఇక పెద్ద మంట పెట్టేస్తుంది కదా. దాని తర్వాత వాణ్ణి మొత్తం ప్రపంచంలో వానంత దరిద్రుడు లేడు అని మీ ఫ్యామిలీకి చెప్పేస్తారు, మీ అమ్మ నాన్నకి చెప్పేస్తారు, చుట్టుపక్కల వాళ్ళకి చెప్పేస్తారు, మా మొగుడు వేరే దాంతో పంటున్నాడు, దరిద్రుడు, వాడు సావాలే. మరి మీరే పడుకోవచ్చు కదా మీ మొగుడుతో. వై ఆర్ యు నాట్ స్లీపింగ్ విత్ యువర్ హస్బెండ్? కడుపు నిండి నోడు బయట పోయి తినడు 99%. సో మీ మొగుడికి రియల్గా మీతో రొమాన్స్, సెక్స్ ఇప్పుడు ఎవ్రీడే పెద్దగా చేయండి అని అంటే నేను ఎవ్రీడే చేయనీకి మొగోడికి కూడా ఓపిక ఉండదు. వాడు దినమంతా కష్టపడేసి ఇంటికి వచ్చిన తర్వాత ఎవ్రీడే వాడికి ఇంట్రెస్ట్, ఎనర్జీ ఉండకపోవచ్చు, కానీ వీక్లో 2-3 times ఉంటుంది. మీరు వీక్లో 2-3 times మీ హస్బెండ్ని సాటిస్ఫైడ్గా పెడితే వాడికి బయట పోయి కష్టపడి అఫేర్ పెట్టుకోవడం అంటే ఎంత కష్టం తెలుసా? నన్ను అడగండి.
చాలా కష్టం అఫేర్లో పెట్టుకోవాలంటే మొగోడికి. వాడు బయట పోయి కష్టపడి అఫేర్ పెట్టుకొని సెక్స్ చేయడము, లేకపోతే ఒక సెక్స్ వర్కర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టి పోలీసు వాళ్ళు పట్టుకుంటారేమో అని టెన్షన్లు అన్నీ వాడు భరిస్తున్నాడు. అవన్నీ అంటే నిజంగా వాడు చాలా కష్టాలలో ఉన్నాడు, అందుకే భరిస్తున్నాడు. ఎందుకు వేస్తున్నారు వాడిని ఈ కష్టాలలో? ఈ మొత్తం ప్రపంచంలో ఏమవుతుందనే డేటా నాకు తెలుసు, నాతో చాలామంది మాట్లాడతారు. 90% మ్యారేజెస్లో రొమాన్స్ లేదు, సెక్స్ లేదు. ఇంకా మన ఇండియాలో ఒక దరిద్రమైన విషయం, సెక్స్ని పక్కన పెట్టేస్తే వాట్ అబౌట్ రొమాన్స్? ఇప్పుడు సెక్స్ గురించి మీ లేడీస్ అనొచ్చు, ఓ నాకు మూడ్ లేదు, నాకు సెక్స్ అంత ఇష్టం కాదు. అసలు ఒక మనిషికి, ఒక హ్యూమన్కి సెక్స్ ఎట్లా ఇష్టం కాదు? హోమోసేపియన్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్ మనం ఒక్కరమే ఈ మొత్తం ప్రపంచంలో, ఈ వరల్డ్లో సెక్స్ యాట్ విల్ చేయవచ్చు అనమాట. అనుకున్నప్పుడు చేయవచ్చు సెక్స్. యానిమల్స్కి అట్లా ఉండదు, వాళ్ళకి బ్రీడింగ్ టైం ఉంటాయి యానిమల్స్కి. సెక్స్ అనేది క్యాజువల్గా ఎంజాయ్ చేయొచ్చు, ఒక స్పోర్ట్లా ఎంజాయ్ చేయొచ్చు. కానీ చాలామంది లేడీస్ అంటారు, నాకు సెక్స్ ఇష్టం కాదు, నాకు మూడ్ లేదు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎనీవేస్, సో సెక్స్ని పక్కన పెడితే వాట్ అబౌట్ రొమాన్స్? ఇప్పుడు మన ఇండియాలో పెద్ద దరిద్రం ఏంటంటే మన సొసైటీలో రొమాన్స్ మీనింగే తెలియదు. ఇంట్లో పిల్లల ముందు హస్బెండ్ హగ్ చేయమంటే, అమ్మో పిల్లల ముందు హగ్ చేయొద్దు. ఎందుకమ్మా? దొంగతనం చేస్తున్నావా, మర్డర్ చేస్తున్నావా? నీ మొగుడిని హగ్ చేసుకో మీ పిల్లల ముందు. వాట్ ఇస్ ద ప్రాబ్లం? అమ్మో పక్కోళ్ళు చూస్తారు, రిలేటివ్స్ చూస్తారు, అత్తమ్మ చూస్తుంది, ఎవరు చూస్తే ఏంది? నీ మొగుడు రా, పట్టుకో, హగ్ హేమ్, డైలీ 10 సార్లు హగ్ చేయి, కిస్ చేయి. హగ్తో వచ్చే థెరపీ మీకు తెలుసా? ఒక మనిషిని మనం మంచిగా వాటేసుకుంటే ఈ ప్రపంచంలో 100 కోట్లు ఇచ్చినా అలాంటి సాటిస్ఫాక్షన్, అలాంటి పీస్ ఆఫ్ మైండ్ మనకు రాదు. ఆ మొగోడికి దినంలో 100 టెన్షన్లు ఉంటాయి, వాడు ఎవరిని హగ్ చేసుకుంటాడు? హగ్ యువర్ హస్బెండ్. పొద్దున అతను ఆఫీస్కి పోయే ముందు హగ్ చెయ్యండి, నైట్లో రాగానే హగ్ చెయ్యండి, గట్టిగా మంచిగా హగ్ చెయ్యండి, వేరేళ్ళ ముందు హగ్ చెయ్యండి, కిస్ చెయ్యండి. మీ మొగుడే కదా కిస్ చేస్తున్నారు, ఏంది ఆడ సిగ్గుపడేది? నాకు అర్థం కాదు. చేతులు పట్టుకోండి, బయట షాపింగ్కి వెళ్తే మీ మొగుడు చేయి పట్టుకోండి. దాన్ని రొమాన్స్ అంటారు. సోఫాలో కూర్చొని మీ ఫ్యామిలీతోని సినిమా చూస్తప్పుడు ఇంట్లో ఓటీటీలో హగ్, సైడ్కి హగ్ చేయండి మీ మొగుడిని. ఇంకొక పెద్ద దరిద్రం మన ఇండియాలో, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని మధ్యలో వండబెట్టుకొని, హస్బెండ్ వైఫ్ మధ్యలో పిల్లలు ఈగి హైట్ వచ్చే వరకు పండబెట్టుకుంటారు. అరే అది పాత జమానాల, మన ఇల్లులు చిన్నగా ఉంటుండే, మనకు ఎక్స్ట్రా బెడ్రూములు లేకుండే, అప్పుడు చేస్తుండే మనం అట్లా. ఈ ప్రపంచంలో వేరే ఏ కంట్రీలో పిల్లల్ని మధ్యలో పడుకోపెట్టుకోరు. దేర్ ఆర్ రీజన్స్ ఎందుకు చేయొద్దు అలా. నెంబర్ 1, ఇప్పుడు నా పక్కన ఒక చిన్న బేబీ పడుకుంది అనుకోండి, ఇప్పుడు నిద్రలో నాకు ఏదో కల వస్తుంది, ఏమో అవుతుంది, నేను యుద్ధం గొట్ల ఆడుతున్నా, ఏదో చేస్తున్నా, ఇట్లా బొర్లింది అనుకో, నేను ఆ చిన్న పిల్ల చెయ్యి ఇరిగిపోవచ్చు. నేను ఆ టెన్షన్తో ఇట్లే పడుకోవాలి, ఇట్లా పడుకో. అప్పుడు బాడీలో క్రాంప్స్ వచ్చేస్తాయి, మసిల్ బొక్కలన్నీ అరిగిపోతాయి. ఇంకా ఒక బెడ్ ఈజ్ నాట్ డిజైన్డ్ ఫర్ 3 పీపుల్. ఒక బెడ్ ఇద్దరి గురించి డిజైన్ చేస్తారు. పక్కన ఒక బేబీ బెడ్ అని వస్తుంది, చిన్న బెడ్, అది కొనండి, ఒక 5,000 ఏమో ఉంటుంది. అక్కడ పెట్టండి పక్కన, బేబీకి కూడా కంఫర్టబుల్, మీకు కూడా కంఫర్టబుల్. ఇంకా బేబీ టాయిలెట్ చేస్తారు, అప్పుడు మీ బెడ్ పాడవుతుంది. బేబీస్ బెడ్ పైన చేయనియండి, అది ఈజీ క్లీన్ చేయవచ్చు. అక్కడ బేబీ బెడ్ పైన వాడుకుంటే మీ హస్బెండ్ వైఫ్ మీరు పట్టుకోవచ్చు, కిస్సులు ఇచ్చుకోవచ్చు, ముద్దులు పెట్టుకోవచ్చు. బేబీని మధ్యలో వడబెట్టుకొని మీ రొమాన్స్ అంతా నాశనం చేసుకుంటారు. మీ ఇద్దరి మధ్యలో టచ్ లేకపోతే మీ రిలేషన్షిప్ నాశనం అయినట్టే. ఇంకా బేబీని మీ రూమ్లో ఒక 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ దాకా పెట్టుకోండి, దాని తర్వాత పక్కన రూమ్లో వడబెట్టండి రా పోయి. సరే మీ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు అంటే గ్రాండ్ పేరెంట్స్ రూమ్లో పడుకోబెట్టండి మీ బేబీని. అరే హస్బెండ్ వైఫ్ మధ్యలో ప్రైవేట్ స్పేస్ ఉండాలి.
ఈ మాట లేడీస్ ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇంకా చాలామంది లేడీస్ ఇది కూడా చేస్తారు. మ్యారేజ్ అయిన ఫస్ట్ నైట్ ఒక మొగోడికి దానికంటే ఇంపార్టెంట్ నైట్ ఏమీ లేదు. మ్యారేజ్ అయిన ఫస్ట్ నైట్ మగవాళ్ళకి చెప్తారంట, ఐఎమ్ స్టిల్ నాట్ ప్రిపేర్డ్, నేను సెక్స్కి ప్రిపేర్డ్ లేను, నాకు కొద్దిగా టైం కావాలి, నేను టైము వచ్చినప్పుడు చెప్తా, నాకు ఒక 1 వీక్ ఇవ్వండి. చచ్చిపోతాడు ఆడు లోపట. వాడు చిన్నగా ఉన్నప్పటి నుంచి 10th క్లాస్లో ఉన్నప్పటి నుంచి వాడు 10th క్లాస్ ఎగ్జామ్ శ్రద్ధగా రాసిన రీజన్ ఏంటంటే, నేను కష్టపడాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, బిజినెస్ చేయాలి, నాకు ఒక మంచి అమ్మాయి దొరకాలి, నేను మ్యారేజ్ చేసుకోవాలి, ఆ ఫస్ట్ నైట్ నేను అనుభవించాలి. 10th క్లాసు, ఇంటరు, డిగ్రీ, వాడు ఉద్యోగంలో కష్టపడింది అంతా ఆ ఫస్ట్ నైట్ గురించే. ఇండియాలో 99% మన తెలుగు దాంట్లో అయితే 90% మగవాళ్ళకి గర్ల్ ఫ్రెండ్స్ ఉండరు. వాడు నిజంగా వర్జిన్. సో వాడు ఆ రోజు గురించి ఒక 30 సంవత్సరాలు వెయిట్ చేసి ఉంటాడు. ఆ రోజు ఫస్ట్ నైట్లో ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్, ఐ నీడ్ టైం అంటే, ఎందుకు చేసుకున్నావమ్మా పెళ్ళి మళ్ళీ రెడీ లేనప్పుడు? ఈవెన్ అకార్డింగ్ టు లా, కోర్టుకి వెళ్తే కూడా సెక్స్ ఇయ్యని పెళ్ళానికి డైవోర్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే మ్యారేజ్ రూల్స్ ప్రకారంగా సెక్స్ అనేది ఒక కంపల్సరీ మ్యాటర్ ఇన్ ఎ మ్యారేజ్. ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద వైఫ్ టు ప్రొవైడ్ రొమాన్స్ అండ్ సెక్స్ టు ద హస్బెండ్. హస్బెండ్ రెస్పాన్సిబిలిటీ కూడా వైఫ్కి ఇవ్వడం. సో మీ మ్యారేజ్లో రొమాన్స్ సెక్స్ మంచిగా ఉంటే, సెక్స్ అంటే ఒక 50, 55, 60 ఇలా స్లో అయిపోతుండొచ్చు, తక్కువ అయిపోతుండొచ్చు. రొమాన్స్ ఎప్పటికీ ఉండాలి, సచ్చేదాకా ఉండాలి. మీరు ఇంకొకటి లేడీస్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ మొగుడు ముందు మంచి బట్టలు వేసుకోండి. మీ మొగుడు ఆఫీస్కి ఇంటికి వచ్చే లోపట్నే స్నానం చేసుకొని ఫ్రెష్గా తనకు నచ్చిన పర్ఫ్యూమ్ కొట్టుకొని ఉండండి. దీనమ్మంతా ఇంట్లో 1-2 నైటీలు ఉంటాయి మీ దగ్గర, అదే నైటీలు వేసుకొని మీ మొగుడు ముందు లూజుగా ఇట్లుంటుందో ఆ నైటీ వేసుకొని స్నానాలు చేసుకోకుండా అడ్డమైన జుట్టు ఇట్లా పెట్టుకొని ఉంటే వాడికి ఏం ఇంట్రెస్ట్ వస్తుంది మీ దిక్కు? ఇవాళ రేపు ఇన్స్టాగ్రామ్లో 100,00,000 అమ్మాయిలు మంచి మంచి ఫోటోలు పెడుతున్నారు, హీరోయిన్లు సెక్సీగా ఉంటున్నారు. అవన్నీ చూసిన తర్వాత మిమ్మల్ని చూస్తే ఏం మూడ్ వస్తుంది మీ మొగుడికి? మీ మొగుడు ముందు మీరు పెద్దగా అందంగా ఉన్నా లేకపోయినా మీరు హీరోయిన్ లాగా ఉండే అవసరం లేదు. ఫస్ట్ మీరు గ్రూమింగ్ చేసుకోండి. గ్రూమింగ్ అంటారు అంటే కొద్దిగా నీట్గా ఉండడం, స్నానం చేసుకోవడం, పర్ఫ్యూమ్ ఏదో ఒకటి కొట్టుకోవడం, మంచి మీ హస్బెండ్కి నచ్చిన చీర కట్టుకోండి, లేకపోతే పంజాబీ డ్రెస్ వేసుకోండి, లేకపోతే సెక్సీ బట్టలు వేసుకోండి. మీ హస్బెండ్ వచ్చినప్పుడు చిన్న స్కర్ట్, అఫ్ కోర్స్ వై నాట్? మీ హస్బెండ్ ముందు వేసుకోకపోతే ఎవరు ముందు వేసుకోండి. దీస్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ ఎ మ్యారేజ్. అంతే నేను చెప్పాలనుకుంటుంది. సో ఫ్రెండ్స్, మీకు నాతో మ్యారేజెస్, రిలేషన్షిప్, కెరియర్, బిజినెస్ల గురించి మాట్లాడాలంటే ఇప్పుడు మీరు మొబైల్ ఫోన్లో ఈ వీడియో చూస్తున్నారంటే సింపుల్గా డిస్క్రిప్షన్కి వెళ్ళండి. డిస్క్రిప్షన్లోనే ఫస్ట్ వెబ్సైట్ ఉంటుంది, onewaytolife.com. ఇది నా కన్సల్టింగ్ ఫర్మ్, onewaytolife.com. మొత్తం వెబ్సైట్ చదవండి. మొబైల్ ఫోన్లో, ల్యాప్టాప్లో, ఐప్యాడ్లో, దేంట్లో కూడా మీరు సింపుల్గా టైప్ చేయవచ్చు onewaytolife.com అనేసి. టైప్ చేసి ఎనీ బ్రౌజర్, క్రోమ్, ఎనీథింగ్, వెబ్సైట్ మొత్తం చదవండి. అక్కడనే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ ఐకాన్ ఉంటుంది. మొబైల్లోనైతే డైరెక్ట్ వాట్సాప్ ఐకాన్ క్లిక్ చేస్తే మీ మొబైల్లో వాట్సాప్ ఓపెన్ అవుతుంది. హాయ్ వికాస్ పంపించండి, నేనే మీకు రిప్లై చేస్తా. ఇదే మొబైల్లోకి నేను రిప్లై చేస్తా, మనము మాట్లాడవచ్చు. నేను డైలీ ఒకటే కన్సల్టింగ్ కాల్ తీసుకుంటాను. జనరల్గా నైట్ టైంలో ఫ్రీ ఉంటున్నాను, మాట్లాడవచ్చు మనము. థ్యాంక్ యూ వెరీ మచ్, టేక్ కేర్. మ్యారేజ్ అనేది చాలా అందమైన విషయము, కానీ ఎలాంటి అందమైన విషయాన్ని కూడా మనం కాపాడుకోవాలి, దాని గురించి కష్టపడాలి. మొగోడొక్కడే కష్టపడడం కాదు, మొగోడొక్కడే సంపాదించడానికి బయట పోయి సావడం కాదు. లేడీస్ కూడా, మీరు జాబ్ చేసినా చేయకపోయినా లేడీస్ మీ హస్బెండ్ని సెక్సీగా చూడండి. బాయ్.